ఆర్టీసీ ఎండి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన గవర్నర్లు డిప్యూటీ బండి విక్రమార్క గారు ప్రజల మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని ఆర్టీసీ కోసం ఎప్పుడు మాట్లాడుతూ కష్టపడుతున్న మా ప్రభాకర్ గారికి, మా స్పెషల్ సిఎస్ వికాసరావు గారు, వీరయ్య గారికి, మా దళిత నరేంద్ర గారికి, బాలరామ గారికి అందరికీ కూడా ముఖ్యంగా మహిళా సోదరులు అందరికీ కూడా మా ప్రభుత్వం పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోనే ఈ పథకాన్ని ప్రారంభించుకొని 200 కోట్ల మంది ఈరోజు ఉచితంగా ప్రయాణించడం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము మా ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళలని కూడా ఆర్థికంగా తీసుకురావాలని కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా వాళ్ళ కుటుంబం వెళ్ళాలన్నా, షాపింగ్ వెళ్ళాలన్నా, వాళ్ళ అమ్మగారికి వెళ్ళాలన్నా, కోట్లని సక్సెస్ఫుల్ గా చేస్తూ కొత్త పద్ధతులు కొనుక్కుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. మహిళా సంఘాలుగా పోటీ చేయాలని వాళ్ళ పెట్రోల్ పెట్టిన బస్సులు చేసే కార్యక్రమం చేస్తూ ముందు సందర్భంలో తప్పకుండా రాబోయేలో ఆర్టీసీని గతంలో ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ఆర్టీసీ పూర్తిగా ఎత్తేస్తామని చెప్పి జరిగిన సందర్భంలో దాదాపు ఆత్మహత్యలు చేసిన రోజుల నుంచి లాభదాయకంగా ఆర్టీసీ నడిపించడంలో మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, మా ప్రభుత్వాన్ని మీరు కానీ, మీ డిపార్ట్మెంట్ ఎంపీ గారు కానీ, స్పెషల్ గారు కానీ మేమందరం కూడా ఆర్టీసీ స్వతంత్రంగా చేస్తూ ఈ ప్రజా భూములలో కార్యక్రమాలు చేయబోతున్నాం. కూడా తెలుపుకోవు కొత్త బస్సులో సందర్భంలో ప్రక్రియకి ఎండి చంద్రగారు గారు వారి టీమాన్ని కూడా ప్రభుత్వం మా ఆరోగ్య శాఖ మంత్రి కూడా దాదాపు స్పెషల్ మాట్లాడుకుని అన్ని రోడ్లు కూడా రెన్యువల్ చేస్తూ కొత్త రోడ్లు ప్రాజెక్టులు ఇంకా రోడ్డు బాగాలేకపోతే ఈ ఇంకా బస్సు కాబట్టి వచ్చే వారం నుంచి కొత్త రోడ్డు కార్యక్రమంలో తీసుకోబోతున్నాం. తప్పకుండా ప్రతి గ్రామం మండలానికి సింగిల్ రోడ్డుని తీసుకు మండలాల నుంచి జిల్లా వేయడానికి అవసరమైన డబ్బులు రోడ్డు వచ్చే నెలలోనే కార్యక్రమం చేయాలని చెప్పిన అన్ని ప్రపోజల్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మరోసారి అక్కాగారు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.